శ్రీగురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఆ పాండవులు అక్కడ కూర్చుని సరే ఆ ఒక న్యగ్రోధ వృక్షం కింద కూర్చున్నారు. వాళ్ళు అందరూ కూడా ఆకలి దప్పికలతో బాధపడుతున్నారు. అటువంటి సమయంలో ఆ మృగాన్ని ఒక బ్రాహ్మణుడి యొక్క అగ్నిహోత్రం చేసుకునేటువంటి అరణి మంధన కాష్టాలని ఒక మృగం తన కొమ్ముల్లో చిక్కుకుని ఉంటే పారిపోతే ఆ బ్రాహ్మణుడు వచ్చి ధర్మరాజుని అడిగాడు, మహాప్రభో నాకు సహాయం చేయాలి, నేను అగ్నిహోత్రం చేసుకోవాలంటే అరణ్య అది పట్టుకుపోయింది మృగం, ఎలాగైనా సరే దాన్ని తీసుకురావాలి అన్నారు. దానికోసం వీళ్ళు పాండవులు ఆ మృగం వెనకాల పరిగెట్టారు ధనుర్బాణాలు తీసుకుని. ఎక్కడా అది కనిపించలేదు. కొంత దూరం వెళ్ళేప్పటికీ వీళ్ళకి ఆకలి దప్పికలు వచ్చాయి. ఒక న్యగ్రోధ వృక్షం దగ్గర అలాగా కూలబడి అప్పుడు వెంటనే ధర్మరాజు చెప్పాడు, మహానుభావ నకులావు సార్ చూడు, ఇక్కడ ఏదైనా మనకు నీళ్లు దొరుకుతాయేమో, ఎక్కడైనా దగ్గరలో జలాశయం ఉందేమో చూడు, కాసిని మంచి తీర్థం తీసుకురా అన్నారు. అంటే అతను వెళ్ళాడు. కానీ అక్కడ ఒక జలాశయం ఉన్నది, కానీ ఆ నీరు తీసుకుంటుంటే ఆకాశవాణి నుంచి మాట వినిపించింది, నా ప్రశ్నలకు సమాధానం చెప్తేనే నువ్వు ఈ సరస్సులోంచి నీళ్లు తీసుకోగలవు, తాగగలవు, తీసుకెళ్ళగలవు అని అనేప్పటికీ అది లెక్క చేయకుండా వెళ్ళిపోయాడు. అంతే అతను పడిపోయాడు, ప్రాణాలు కోల్పోయినట్టుగా పడిపోయాడు. తర్వాత సహదేవుడిని పంపించాడు, సహదేవుడు అలాగే పడిపోయాడు. భీముడిని పంపించాడు, అర్జునుడిని పంపించాడు, అర్జునుడు కూడా అలాగే పడిపోయాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆ గగనవాణి యొక్క మాటల్ని లెక్క చేయకుండా తాము నీరు తీసుకోవడానికి ముందరికి వెళ్ళిపోయి అలా పడిపోయేటప్పటికీ ఎంతసేపటికి వెళ్ళినవాడు వెళ్ళినట్టే ఉన్నాడు తప్ప తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కనిపించట్లేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పంపిస్తున్నాడు ధర్మరాజు. వెంటనే అప్పుడు భీముడితో చెప్తున్నాడు, అథాబ్రవీద్ భీమసేనం కుంతీపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ భీభత్సుశ్చ పరంతప చిరంగతాస్తో యహేతోః న చాగచ్చంతి భారత తాంశ్చైవానయ భద్రం తే పానీయం చ త్వమానయ. అప్పుడు కౌంతేయుడైనటువంటి యుధిష్ఠిరుడు భీమసేనుడితో చెప్పాడు, భీమసేన, నకులుడు వెళ్ళాడు, సహదేవుడు వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళాడు, వీళ్ళు ముగ్గురు కూడా వెళ్ళి చాలాసేపు అయింది కానీ మళ్ళీ తిరిగి రాలేదు, వాళ్ళని తీసుకురావయ్యా, నువ్వు నీటిని కూడా తీసుకురా అన్నాడు. అంటే అప్పుడు భీమసేనస్తథేత్యుక్త్వా తం దేశం ప్రత్యభజ్యత యత్ర తే పురుష వ్యాఘ్రాః భ్రాతరోస్య నిపాతితాః తాన్ దృష్ట్వా దుఃఖితో భీమః తృషయా చ ప్రపీడితః. అప్పుడు ఆ భీమసేనుడు అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ పడిపోయినటువంటి ముగ్గురిని చూసేటప్పటికి చాలా బాధపడ్డాడు, తనకి దాహం వేస్తోంది. అప్పుడు వెంటనే అమన్యత మహాబాహు కర్మ తద్యక్షరక్షసాం సచింతయామాస తదా యోద్ధవ్యం ధ్రువమధ్య వై పాస్యామి తావత్ పానీయం ఇతి పార్థో వృకోదరః తతో అభ్యదావత్ పానీయం పిపాసు పురుషర్షభః. అయితే ఆ వచ్చినటువంటి వాడు ఇలా ముగ్గురు ఇలా పడిపోవడం చూసి, అర్జునుడితో సహా పడిపోవడం చూసి ఆశ్చర్యపోయినటువంటి వాడై విషయాన్ని గ్రహించాడు. ఎలాగా ఇది యక్షులో రాక్షసులో చేసినటువంటి పని అవుతుంది, అందులో ఏమీ సందేహం లేదు అని అనుకుని నేను వాళ్ళతో పోరాడాలి అని అనుకున్నాడు. అయితే మరి పోరాడాలి అంటే కనుక ముందు తాను సిద్ధం అవ్వాలి కదా. అందుకని దాహం వేస్తుంది కాబట్టి ఇక్కడే జలాశయం ఉంది కాబట్టి కొద్దిగా నీరు త్రాగి వాళ్ళతోటి యుద్ధానికి వెళ్తాను అని నిశ్చయం చేసుకున్నాడు. వెంటనే నీటి వైపు ముందర పరిగెట్టేప్పటికీ వెంటనే యక్షుడు మళ్ళీ పైనుంచి చెప్తున్నాడు, మా తాత సాహసంకాశీ మమ పూర్వ పరిగ్రహ ప్రశ్నానుక్త్వాతు కౌంతేయ తతప్యబహరస్వచ. నాయన కౌంతేయ, తొందరపడకు, ఈ సరస్సుపై ఇప్పటికీ నాకు అధికారం అన్నది.
నా ప్రశ్నకి ఎవరైనా బదులిచ్చిన తర్వాతే నా ప్రశ్నలకు తర్వాత నీటిని తాగవచ్చు తీసుకుపోవచ్చు తప్ప అంతవరకు ఎవరూ కూడా నీటిని స్పృశించలేరు అని చెప్పింది. ఏవముక్తస్తదా భీమః యక్షేణామిత తేజస అనుత్వైతు తాన్ ప్రశ్నాన్ పీత్వైవ నిపపాతః. అయితే యక్షుడు అలా చెప్పినా కానీ వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ భీమసేనుడు కూడా ముందరికి వెళ్ళాడు, నీటిని తాగాడు, వెంటనే పడిపోయాడు. తతో కుంతీసుతో రాజా ప్రచించ పురుషశవ సముత్థాయ మహాబాహు దహ్యమానేన చేతసా వ్యపేత జన నిర్ఘోషం ప్రవివేశ మహావనం రురుభిశ్చ వరాహైశ్చ పక్షిభిశ్చ నిషేవితం. అప్పుడు ఆలోచన చేశాడు ఆ పురుషశ్రేష్ఠుడైనటువంటి మహాబాహు అయినటువంటి కౌంతేయుడైనటువంటి ధర్మరాజు, ఏమిటి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవ్వడూ కూడా తిరిగి రావట్లేదు, ఏదో జరుగుతోంది అక్కడ అని ఆయనకి చాలా కోపం కూడా వచ్చింది. దాంతో మనస్సు మండిపడుతుండగా ఆ మహావనంలో ప్రవేశించాట. అక్కడేమీ చప్పుడు లేదు, ఏమీ లేదు. ఆ మృగాలు, వరాహాలు, పక్షులు అన్ని అరణ్యాన్ని ఆశ్రయించే ఉన్నాయి. నీలభాస్వర వర్ణయిశ్చ పాదపైరుపశోభితం భ్రమరైరుపగీతంచ పక్షిభిశ్చ మహాయశాః. నీలవర్ణంతో ప్రకాశిస్తున్నటువంటి చెట్లతో, తుమ్మెదల ఝంకారాలతో, పక్షుల అరుపులతో శోభిస్తున్నటువంటి ఆ వనంలోకి మహా కీర్తిమంతుడైనటువంటి ఆ ధర్మరాజు ప్రవేశించాడు. సగచ్చన్ కాననే తస్మిన్ హేమజాల పరిష్కృతం దదర్శత సరశ్రీమాన్ విశ్వకర్మకృతం యథా. ఆ అడవిలో అలా నడుస్తూ ఆ ధర్మరాజు బంగారు వన్నె కలిగినటువంటి కుశమ కేశరాలతో అలంకరింపబడి ఉన్నటువంటి ఆ సరస్సును చూశాడు. అద్భుతమైనటువంటి సరస్సు అది. అది విశ్వకర్మ నిర్మాణం అని అనిపిస్తోంది, అంత అందంగా ఉంది. ఉపేతం నళినీజాలై సింధువారై సవేతసై కేతకై కరవీరైశ్చ పిప్పలైశ్చేవ సంవృతం తతో ధర్మసుత శ్రీమాన్ భ్రాతృదర్శనలాలసః శ్రమార్తస్తదుపాగమ్య సరో దృష్ట్వాథ విస్మితః. ఆ సరస్సు అనేకములైనటువంటి తామర తీగల సమూహాలతోటి శోభిస్తోంది. చుట్టూ సింధువారాలు, వేతసాలు, కేతకములు, కరవీరలు, పిప్పల వృక్షాలన్నీ కూడా ఉన్నాయి అక్కడ. ఆ ధర్మరాజు తన సోదరులను చూడాలి, అసలు వీళ్ళు ఏమయ్యారు, నలుగురు వెళ్ళారు, వెళ్ళినటువంటి వాళ్ళు రాలేదు, వాళ్ళు ఏమైపోయారు అనేటువంటి తహతతో అలసిపోయి ఆ సరస్సు దగ్గరికి వచ్చి దాన్ని చూసి ఆశ్చర్యపోయేట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి ఆరణేయ పర్వణి నకులాది పతనే ద్వాదశాధిక-300తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో ఆరణేయ పర్వం అనేటువంటి ఉపపర్వంలో నకులాది పతనము అనేటువంటి 312వ అధ్యాయం పూర్తయింది. 313వ అధ్యాయంలోకి మనం ప్రవేశించాం. ఈ వృత్తాంతాలన్నీ కూడా వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి చెబుతున్నాడు. ఆయన చెబుతున్నాడు, సదదర్శ హతాన్ భ్రాతృన్ లోకపాలాని వత్స్యుతాన్ యుగాంతే సమనుప్రాప్తే శక్ర ప్రతిమ గౌరవాన్. ఓ జనమేజయ మహారాజా, అలా వెళ్ళినటువంటి ధర్మరాజు అక్కడ అలా ప్రాణాలు కోల్పోయి అలా పడిపోయినటువంటి మరణించినటువంటి తన సోదరులను చూశాడు. ఇంద్రునితో సాటిగా గౌరవాన్ని పొంది యుగాంత కాలంలో నేలకి జారిగిపోయినటువంటి లోక పాలకులరా ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లోకపాలకులు లాంటి వాళ్ళు అటువంటి విధంగా ఉన్నటువంటి వాళ్ళే అలా పడిపోయి ఉన్నారు వాళ్ళు. వినికీర్ణ ధనుర్బాణం దృష్ట్వా నిహతమర్జునం భీమసేనం యమౌ చైవ నిర్విచేష్టాన్ గతాయుషః సదీర్ఘముష్ణం నిశ్వస్య శోకబాష్ప పరిప్లుతః తాన్ దృష్ట్వా పతితాన్ భ్రాతॄన్ సర్వాన్ చింతా సమన్వితః ధర్మపుత్రో మహాబాహు విలలాపసు విస్తరం. అర్జునుడు మరణించాడు. ధనుర్బాణాలన్నీ కూడా చెల్లాచెదరైపోయి ఉన్నాయి. అయ్యో, ఈ భీమసేనుడు, ఈ నకులుడు, సహదేవుడు కూడా ప్రాణాలు పోయి నిశ్చేష్లై ఉన్నారే అని వాళ్ళని చూశాడు. వాళ్ళందరినీ చూసేటప్పటికీ ధర్మరాజు అనేకములైనటువంటి నిట్టూర్పులు విడుస్తున్నాడు. హృదయం అంతా కూడా బాధతో నిండిపోయింది.
ఏ సోదరులైతే ఉన్నారో ఆ సోదరులతో ఆనందంగా హాయిగా ఉండవలసినటువంటి ధర్మరాజు ఇవాళ ఆ సోదరులు లేకుండా నిశ్చేష్టులే ఇలా పడిపోయి ఉండడం చూసి ఆ ధర్మసుతుడు విపరీతమైనటువంటి బాధకు లోనయ్యాడు, చాలా విలపించాడు. నను త్వయా మహాబాహో ప్రతిజ్ఞాతం మృగోదరా సుయోధనస్య భేష్యామి గదయా సఖ్యనీరణే వ్యర్థం తదచ్చ మే సర్వం త్వయి వీర నిపాతితే మహాత్మని మహాబాహో కురుణాం కీర్తివర్ధనే. బాధపడుతున్నాడు ఆ భీమసేనుడిని చూశాడు. అయ్యో భీమసేన, సుయోధనుడి యొక్క తొడలు వెరగొడతానని ప్రతిజ్ఞ చేసేవు నువ్వు. కురువంశాన్ని కీర్తిని పెంపొందించేటువంటి వాడవు నువ్వు, మహాత్ముడవయ్యా, మహాబాహుడవు. నువ్వే పడిపోతే ఇంక నాకు ఇదంతా ఎందుకయ్యా? నువ్వు లేనటువంటి ఇవన్నీ నాకు ఈ రాజ్యం ఎందుకు, తర్వాత ఇదెందుకు, వీటితో నాకు ఇంకా పనేం లేదు. మనుష్య సంభవావాచ విధిర్మిణ్య ప్రతిశ్రుతా భవతాం దివ్యవాచస్తు తా భవంతు కథం వృషా. అయితే మనుష్యుల మాటలు తప్పిపోయినట్టుగా మనం వింటూ ఉంటాం, కానీ మీవందరివి దివ్యవాక్కులు కదయ్యా. మీరు ఒక ప్రతిజ్ఞ చేశారు అంటే ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోగలిగినటువంటి సత్తా సామర్థ్యము అన్నీ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే మీ నోటమ్మట ఆ మాట రాదు. మామూలు మనుషులు అయితే కనుక ఆ మనుషులు మాటలు మాట్లాడుతూ ఉంటారు, కానీ అవి నిలబెట్టుకోవాలి అనేటువంటి జ్ఞానము ఉండదు, నిలబెట్టుకోవడానికి తగినటువంటి సామర్థ్యాన్ని చూపరు, నిలబెట్టుకోవడానికి తగినటువంటి విధంగా ప్రవర్తించరు కూడా. ఇవి లోకంలో సహజంగా చూస్తూ ఉంటాం. కానీ మిమ్మల్ని ఒక సామాన్య మానవులుగా ఎలాగా మేము అనుకుంటాం. మీ నోటమ్మట వచ్చేయి అంటే కనుక దివ్యమైనటువంటి వాక్కులు, ఆ దివ్య వాక్కులు అసత్యాలు ఎప్పటికీ కావు. అవి ఎలా వ్యర్థమవుతాయి? తా భవంతు కథం వృష, అవి అసలు ఎలా వ్యర్థమవుతాయి? దేవాశ్చాపి యదా వోచన్ సూతకే త్వాం ధనంజయ సహస్రాక్షాదనవరః కుంతిపుత్రస్తవేతి వై ఉత్తరే పారియాత్రే చ జగుర్భూతాని సర్వసః విప్రణష్టాం శ్రియం చైషాం ఆహర్త పునరంజస నాస్య జేతారణే కశ్చిత్ అజేతా నైష కశ్చిత్. ఓ ధనంజయ, నువ్వు పుట్టినప్పుడు దేవతలు ఏమన్నారయ్యా? కుంతి నీ కుమారుడు దేవేంద్రుడి కన్నా తక్కువైనటువంటి పరాక్రమం కలిగిన వాడు కాదమ్మా, దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు అని చెప్పారు. అంతేకాకుండా ఉత్తర పారియాత్ర పర్వతం మీద ఉండేటువంటి ప్రాణులన్నీ కూడా నీ గురించి ఏమన్నాయ్యా? పాండవులు కోల్పోయినటువంటి రాజ్యలక్ష్మిని వేగంగా తిరిగి తేగలిగినటువంటి వాడు అర్జునుడు. యుద్ధంలో ఇతన్ని గెలిచేవాడు ఎవడు ఉండడు, ఇతడు ఓడించలేనటువంటి వాడు కూడా ఎవడు ఉండడు అని అన్నారు. ఈ మాటలన్నీ ఏమైపోయాయి? ఈ మాటలన్నీ అసత్యాలయ్యాయా ఈ రోజుని? సోయం మృత్యువ సంజాత కథం జిష్ణుర్మహాబల అయం మమాసాం సంహత్య శేతే భూమౌ ధనంజయ ఆశ్రిత్యం వయం నాథం దుఃఖాన్యేతాని సేహిమ. ఏ అర్జునుడైతే నా ప్రక్కన ఉన్నాడో ఆ అర్జునుడి వల్లనే నేను పోగొట్టుకున్నటువంటి రాజ్యలక్ష్మిని తిరిగి పట్టుకురాగలను, తిరిగి పొందగలను అనేటువంటి ధైర్యంతో ఉన్నటువంటి ధర్మరాజుకి ఈనాడల్లా ప్రాణాలు కోల్పోయి పడిపోయినటువంటి అర్జునుడిని చూసేటప్పటికీ మిక్కిలి బాధ కలిగింది. హృదయం అంతా కూడా పిండిపోయింది. ఎవరిని ఆశ్రయించి మేము ఎవరి రక్షణలో ఈ దుఃఖాన్ని ఇంకా పోగొట్టుకోగలమయ్యా? నా ఆశనాన్ని చంపి ఈ ధనంజయుడు నేల మీదల్లా విగత జీవుడే పడిపోయి ఉన్నాడే అని బాధపడుతున్నాడు. రణే ప్రమత్తౌ వీరౌ చ సదా శత్రునిబర్హణౌ కథం రిపువశం జాతౌ కుంతీపుత్రౌ మహాబలౌ యౌ సర్వాస్త్రా అప్రతిహతౌ భీమసేన ధనంజయౌ. వీళ్ళెవరు? ఈ కుంతీపుత్రుడు, ఈ భీమార్జునులు ఎక్కడైతే ఉంటారో అక్కడ విజయం తథ్యం. భీమార్జునుల్ని 1000 ఏనుగుల బలం కలిగినటువంటి వాడు భీముడు అంటే. అటువంటి వాడు అట్లాగే
యుద్ధంలో ఎవరు జయించలేనటువంటి అమితమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు, దేవతలను కూడా యుద్ధంలో జయించగలిగినటువంటి వాడు అయినటువంటి అర్జునుడు. అటువంటి ఆ భీమార్జునులు ఇద్దరూ కూడా ఇప్పుడు నేల మీద ప్రాణాలు కోల్పోయి పడున్నారు. వాళ్ళని చూస్తున్నాడు పాపం ధర్మరాజు. ఏ భీమార్జునులైతే యుద్ధంలో యామరుపాటు లేనటువంటి అమరమైనటువంటి వీరులు, వాళ్ళకేమీ అసలు మరణం ఎలా సంభవిస్తుంది? వాళ్ళకి గొప్ప వీరులు వాళ్ళు. ఎన్నడూ శత్రువుల్ని అణిచేటువంటి వాళ్ళే కానీ శత్రువుల చేత అణచబడేటువంటి వాళ్ళు కాదు వీళ్ళు. ఏ అస్త్రాలకి లోబడేటువంటి వాళ్ళు కూడా కాదు. వీళ్ళు శత్రువుల చేతికి ఎలా చెక్కారు? అశ్మశారమయం నూనం హృదయం మమ దుర్హృదః యమౌ యదేతౌ దృష్ట్వాద్యాపతితౌ నావధీర్యతే. ఇంకా పాపము ఈ నకుల సహదేవులు ఉన్నారు. సుకుమారమైనటువంటి శరీరం కలిగినటువంటి వాళ్ళు, గొప్ప అందగాళ్ళు, అంతేకాదు గొప్ప పరాక్రమవంతులు కూడా. అంత పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు ఇలా నేల కూలిపోతే నకుల సహదేవులు వాళ్ళని చూస్తే కనుక అసలు నేను ఇంకా ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే నా మనసు ఎటువంటిది? మహా చెడ్డది మాట నా మనసు. అది ఏ రాతితోటో లోహంతోటో తయారు చేయబోయి బండబారిపోయి ఉండాలి. లేకపోతే కనుక ఈ నకుల సహదేవులు, ఆ భీమార్జునుడు, ఈ నలుగురు పడిపోతే కూడా నేను ఇంకా ఇదేంటి వీళ్ళ పడిపోయారని ఏడుస్తూ ఉంటున్నానంటే, గుండె బద్దలైపోయి నేను కూడా పడిపోవాలి అది చూసిన వెంటనే. నా హృదయం ఎందుకు బద్దలు కావట్లేదు అని అనుకుంటున్నాడు ధర్మరాజు. శాస్త్రజ్ఞా దేశకాలజ్ఞా తపోయుక్తా క్రియాన్వితా అకృత్వా సదృశం కర్మ కింషేధ్వం పురుషర్షభా. పోనీ వీళ్ళు ఏమైనా తెలవని వాళ్ళ అంటే సమస్త శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళు, దేశకాలన్నీ కూడా తెలిసినటువంటి వాళ్ళు, గొప్ప తపస్సు చేసేటువంటి వాళ్ళు, విహితమైనటువంటి కర్మలన్నీ కూడా ఆచరించేటువంటి వాళ్ళు, నిషిద్ధమైనటువంటి కర్మల్ని ఆచరించినటువంటి వాళ్ళు. అటువంటి వీళ్ళు ఎందుకు ఇలాగ నిద్రిస్తూ ఉన్నట్టుగా ఉన్నారు? ఏమైంది వీళ్ళకి? అవిక్షిత శరీరాశ్చాపి అప్రమృష్ట శరాసనా అసంజ్ఞా భువి సంగమ్య కింషేధ్వమపరాజితా. పోనీ శరీరాల మీద ఏమైనా గాయాలున్నాయా? ఎవరితో యుద్ధం చేశారా అంటే శరీరాల మీద ఏమీ గాయాలు లేవు. పోనీ ధనుర్బాణాలు పట్టుకుని ఏమన్నా వీళ్ళు ఎవరినైనా పట్టుకున్నారంటే ఆ ధనుర్బాణాలను పట్టినట్టుగానే లేదు అసలు. అయినప్పటికీ నేల కూలిపోయి ఉన్నారు వీళ్ళు నిశ్చేష్టులుగా. ఎందుకు పడి ఉన్నారు? సానూని వాద్రేః సంసుప్తాన్ దృష్ట్వా భ్రాతॄన్ మహాపమతిః సుఖం ప్రసుప్తాన్ ప్రస్పిన్నః ఖిన్నః కష్టాం దశాం గతః. వీళ్ళు ఎలా ఉన్నారంటే నేల కూలిపోయినటువంటి పర్వత శిఖరాల్లో ఉన్నారు. అలాగే చూస్తుంటే హాయిగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తున్నారు వీళ్ళు. ప్రాణాలు పోయినట్టుగా కనిపించట్లేదు, చాలా సుఖమైనటువంటి నిద్రలో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఏమిటి అసలు ఈ దశ ఏమిటి అని పాపం ఖిన్నుడైపోయాడు. ఒళ్ళంతా చెమట పట్టింది. దీనమైనటువంటి దశకులోనయ్యట. ఏవమేవేదమిత్యుక్త్వా ధర్మాత్మా సనరేశ్వర శోక సాగర మధ్యస్థ దధ్యౌ కారణమాకులః. ఇది ఇలా జరగాలి కాబోలు, ఇది విధి రాతేమో అని అనుకుని ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజు శోక సాగరంలో నిలిచి కలతపడుతూ ఈ మరణ కారణాన్ని గురించి ఆలోచిస్తున్నట్ట. ఇది కర్తవ్యతాం చేతి దేశకాల విభాగవిత్ నాభిపేదే మహాబాహు చింతయానో మహామతి. ఆ మహామతి అయినటువంటి ధర్మరాజు దేశకాలములన్నీ కూడా తెలిసినటువంటి వాడు. అయినా కానీ ఆయన ఎంత ఆలోచించినా కానీ ఇందులో కారణమేమీ కనిపించట్లేదు. ఏమిటి ఇప్పుడు ఏం చేయాలో ఆ కర్తవ్యము స్ఫురించట్లేదు. అధ సంస్తభ్య ధర్మాత్మ
తదాత్మానం తపోయుతః ఏవం విలప్య బహుధా ధర్మపుత్రో యుధిష్ఠిరః బుద్ధ్యా విచింతయామాస వీరాः కేన నిపాతితాः నైషాం శస్త్రప్రహారోస్తి పదం నేహాస్తి కస్యచిత్ భూతం మహదిదం మన్యే భ్రాతరో ఏన మే హతాః. ధర్మపుత్రుడు అయినటువంటి యుధిష్ఠిరుడు ఈ విధంగా ఆలోచిస్తున్నాడు, విలపిస్తున్నాడు, మనస్సుని నియంత్రించుకుంటున్నాడు, బుద్ధితో ఆలోచిస్తున్నాడు. ఏంటి వీరుల్ని ఎవరు చంపారు? వీళ్ళ శరీరాల మీద ఏ విధమైనటువంటి గాయాలు లేవు, ఆయుధాల ఘాట్లు లేవు, ఇక్కడ ఎవరు అడుగుజాడలు లేవు, ఇక్కడ ఏదో ఒక యుద్ధం జరిగినటువంటి చిహ్నాలు లేవు. అసలు ఏం జరిగింది? ఏదో ఒక పెద్ద భూతం నా సోదరుని చంపి ఉండాలి తప్ప వీళ్ళు యుద్ధంలో ఏమైనా ప్రాణాలు కోల్పోలేదు అని అనుకుంటున్నాడు. ఏకాగ్రం చింతయిష్యామి పీత్వా వేశ్యామి వా జలం స్యాత్ దుర్యోధనేనేదం ఉపాంసు విహితం కృతం. ఇది కొద్దిగా ఏకాగ్రతతో ఆలోచించాలి. అసలు దీనికి కారణం ఏమిటి అని కొద్దిగా మంచినీళ్ళు తాగి మనం ఆలోచన చేద్దాము అని దాని గురించి ప్రయత్నం చేద్దాము అని అనుకుంటూ మనస్సులో అనుకుంటున్నాడు. స్యాత్ దుర్యోధనేనేదం ఉపాంసు భీతం కృతం. బహుశా దుర్యోధనుడు ఏదైనా చాటుమాటుగా ఏదో చేసుంటాడు అని అనుకుంటున్నాడు. అనుకుని గాంధార రాజరచితం సతతం జిహ్మ బుద్ధినా యస్య కార్యమకార్యం వా సమమేవ భవత్యుత కస్తస్య విశ్వసేద్వీరః దుష్కృతేరకృతాత్మనః అథవా పురుషైర్గూఢైః ప్రయోగోయం దురాత్మనః. ఎప్పుడు వక్రబుద్ధి కలిగినటువంటి గాంధార రాజు శకుని ఏదైనా చేసి ఉండొచ్చు. వాడు అన్ని వక్రబుద్ధులే. అందువల్ల ఏదైనా ఎవరికి తెలవకుండా ఏదో మాయతో ఏదో రకమైనటువంటి ఆపద తీసుకొచ్చి ఉంటాడు. ఎందుకంటే అతడికి చేయదగిందైనా చేయకూడదైనా సమానమే. సాధారణంగా విజ్ఞులైనటువంటి వాడు ఏం చేస్తాడంటే చేయదగినటువంటి పనిని ఆచరిస్తాడు, చేయకూడనటువంటి పనిని సాధారణంగా ఆచరించడానికి ఇష్టపడడు. కానీ వీడు సజ్జనుడు కాదు, దుర్జనుడు. అందువల్ల వీడికి చెయ్యకూడని పనైనా ఒకటే, చెయ్యవలసిన పనైనా ఒకటే. అందువలన కార్యాకార్యములు రెండూ సమానంగా యోచన చేసేటువంటి వాడు వీడు. తన మీద తనకు అదుపు లేనటువంటి ఆ పాపాత్ముడిని ఏ వీరుడైనా నమ్మగలడా అంటే నమ్మలేడు. వాడిని నమ్మకూడదు. నమ్మితే కనుక చాలా నష్టాలు కలుగుతాయి. తనకు అదుపు. అలాగే ఆ దురాత్ముడు దుర్యోధనుడే గూఢచారుల ద్వారా ఏదైనా ప్రయోగం చేయించాలి, లేకపోతే ఈ శకుని చేత చేయించాలి, లేకపోతే ఈ శకుని ఆ దుర్యోధనుడు ఇద్దరు కలిసి ఏదైనా చెయ్యాలి. ఈయన రకరకాలుగా ఆలోచిస్తున్నాడు ధర్మరాజు. భవేదితి మహాబుద్ధి బహుదా తదచింతయత్ తస్యాసీన్న విషేణేదం ఉదకం దూషితం యథా. మహాబుద్ధి కలిగినటువంటి ధర్మరాజు ఇది ఇలా జరిగి ఉండవచ్చు అని అనుకుంటూ రకరకాలుగా ఆలోచన చేశాడు, పరీక్షించి చూశాడు. ఆ నీరు విషదూషితం కాలేదని, ఒకవేళ ఈ నీళ్ళు తాగేమైనా పడిపోయారేమో, నీళ్లలో ఏదైనా విషం ఉండొచ్చు కదా. అందువల్ల ఆ నీళ్లు తాగడం చేత పడిపోతే వీళ్ళు యుద్ధం చేయక్కర్లేకదా, ఇలా కొద్దిగా తాగేటప్పటికి ఇలా పడిపోయి ఉండొచ్చు. అందువల్ల ఆ నీటిని పరీక్షించాడు. కానీ ఆ నీరు విషదూషితం కాలేదని నిశ్చయం చేసుకుని అంతేకాకుండా మృతానామపి చైతేషాం వికృతం నైవ జాయతే ముఖవర్ణ ప్రసన్నామే భ్రాతృణామిత్యచింతయత్. నా సోదరులు మరణించినా వాళ్ళ తేజస్సు పోలే. సాధారణంగా ప్రాణోత్క్రమణ జరిగిన తర్వాత ఆ శరీరంలో ఉండేటువంటి తేజస్సు ఏముండదు. ప్రాణాలు ఉన్న శరీరమా, ప్రాణాలు లేని శరీరమా అని శరీరాన్ని చూస్తేనే చెప్పచ్చు. ఇక్కడ అచేతనంగా ఉన్నారు తప్ప తేజస్సు ఏమీ నశించలేదు. అందులో వాళ్ళ ముఖాల్లో ఏ విధమైన వికృతి రాలేదు, చాలా ప్రసన్నంగా ఉన్నాయి. అది కూడా ఆలోచన చేశాడు. ఏకైక సౌఘబలాన్యమాన్ పురుష సత్తమాన్ కోన్య ప్రతి సమాసేత కాలాంతకయమాదృతే. అయితే అనుకుంటున్నాడు, వీళ్ళు ఎటువంటి వాళ్ళు? మహాపురుష శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రవాహం అంత బలం కలిగినటువంటి వాళ్ళు.
వీళ్ళ దగ్గరికి ఎవడైనా రావాలంటే ఒక్కడే రాగలడు, కాలాంతకుడైనటువంటి యముడు తప్ప మరెవరు రాలేరు. ఇంకెవరు వీళ్ళతోటి యుద్ధం చేయలేరు కూడా. ఏతేన వ్యవసాయేన తత్తోయం వ్యవగాఢవాన్గాహ మానశ్చ తత్తోయం అంతరిక్షా సశుశ్రువే. ఈ విధంగా అనేక రకాలుగా ఆలోచన చేశాడు ధర్మరాజు. ఆ ఆలోచన చేసి ఏం చెయ్యాలి, ఏంటి ఇది ధర్మరాజా దుర్యోధనుడు చేశాడా, శకుని చేశాడా, వాళ్ళిద్దరూ కలిపి చేశారా, లేకపోతే ఏదైనా ఒక భూతం ఏదైనా చేసిందా, లేకపోతే ఈ జలంలో ఏదైనా విషం ఉండి ఆ విషతుల్యమైనటువంటి విషంతో కలిసినటువంటి జలాన్ని త్రాగడం వల్ల వీళ్ళు ఇలా అయిపోయారా, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు చేశాడు. ఏది తోచట్లేదు. సరే, దీని గురించి కొద్దిగా ఇంకా బుద్ధి విశేషాన్ని ఉపయోగించి మనం ఆలోచన చెయ్యాలి అనుకున్నాడు. అతనికి రెండు విషయాల్లో ఆశ్చర్యం కలిగింది. ఏంటంటే, నీటిని పరీక్షిస్తే నీటిలో విషం అన్నట్టుగా అనిపించలే. వీళ్ళని పరీక్షిస్తే వీళ్ళల్లో తేజస్సు పోలే, పడిపోయారు. కానీ అచేతనంగా పడిపోయారు నలుగురు తప్ప. కానీ వాళ్ళలో ఉండేటువంటి ఆ శరీరంలో ఏ విధమైనటువంటి వికారము రాలేదు. దాంతో ఆలోచిస్తూ కొద్దిగా నీరు తాగుదామని నిశ్చయం చేసుకున్నవాడే ధర్మరాజు సరస్సులో నీటిలోకి దిగేట. వెంటనే దాంట్లో ప్రవేశించబోతుంటేనే మళ్ళీ ఆకాశవాణి వినిపించింది. అయితే ఆకాశవాణి ఏం చెప్పింది, ఆ ధర్మరాజు ఏం చేశాడు అనేటువంటిది రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.